ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ ఏదైతే ఉందో ఆల్రెడీ అత్యున్నత న్యాయస్థానాలు కొట్టేసినాయి. ఈ కేసులో పసలేదని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకున్నాయి. అయినా కూడా ఏదో డైలీ సీరియల్ లాగా, ఏదో ధారావాహిక సీరియల్స్ కదా, సంవత్సరాలు లాగుతాయి కదా, అట్లా ఏదో ఫోన్ ట్యాపింగ్ ని ముంగటేసుకుని ఏదో లాగుతున్నారు. ప్రజల దృష్టి మరల్చే ప్రోగ్రామ్ చేయబోతున్నారు. కానీ ప్రజలకు తెలిసిపోయింది 2.5 సంవత్సరాల్లో వీళ్ళ చేతగాని పాలన ఏదైతే ఉందో ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇలా మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ ఎలా విజృంభించింది, ఎలా మా పార్టీ అచేతనంగా, అంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి మేము ప్రతిపక్షంలో ఉండి కూడా అన్ని సీట్లు గెలుచుకోవడం వల్ల వాళ్ళు ఒక భయభ్రాంతులతో బతుకుతున్నారు. మళ్ళీ ఈ మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఎక్కడ బీఆర్ఎస్ కొట్టుకపోతుందో అన్న భయంతో ఏదో ముందుగానే ప్రజల దృష్టి మరల్చి భయభ్రాంతులకు గురి చేసి ఈ కేసులు, ఈ డ్రామాలు అని తెర మీదకి తీసుకొచ్చి ఏదో మా క్యాడర్ని భయపెట్టియాలని చూస్తున్నారు. మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు ఉద్యమ సింహాలు. వాళ్ళు ఇట్లాంటి పిట్ట బెదిరింపులకు, ఇట్లాంటి పిచ్చి కేసులకు భయపడే వాళ్ళు కాదు. ఏదో క్యాడర్ని మనోధైర్యాన్ని దెబ్బతీయాలన్న ఇదితో వాళ్ళు ఏదో చేయబోతున్నారు. కానీ ఇలా తెలంగాణ ప్రజలకు కానీ బీఆర్ఎస్ క్యాడర్ కానీ ఒక సంపూర్ణమైన నమ్మకం ఉంది కేటీఆర్ గారి మీద. ఇవాళ